ఎంబీఆర్ వర్మ యూట్యూబ్ ఛానల్కి స్వాగతం అండి. 2,40,000 మంది ఇప్పటిదాకా చూశారు. ఈ ఛానల్లో 2,000 మంది సబ్స్క్రైబ్ చేశారు. అందరికీ కూడా ధన్యవాదాలండి. అందమైన పూల నర్సరీలకి ఆంధ్రప్రదేశ్లో పెట్టింది పేరు కడియం అండి. కడియం అనే ఊర్లో బ్రతుకుతున్న వాళ్ళందరూ కూడా అదృష్టవంతులు. ఎందుకంటే అందమైన పూల నర్సరీల మధ్యలో ఉంటుందండి ఆ ఊరు. ఎంతోమంది నర్సరీలు చూడడానికి ఈ ఊరు వస్తూ ఉంటారు. అలాగే పువ్వుల కోసం మొత్తం యావత్ భారతదేశం ఇక్కడ నుంచి ఎక్స్పోర్ట్ చేస్తూ ఉంటారు. ఇక్కడ జీవించడం ఒక అదృష్టంగానే చెప్పచ్చు. అటువంటి ఊర్లో మనకి 300 గజాల పడమర ఫేసింగ్ ఒక ఇల్లు ఉందండి. 300 గజాల పడమర ఫేసింగ్ ఇల్లు అంటే 300 గజాల ఇల్లు లేదండి, 75 గజాల ఇల్లు ఉంది. మిగిలిన 225 గజాలు ఖాళీ స్థలం ఉంది. అంటే విశాలమైనటువంటి ఖాళీ స్థలం కలిగినటువంటి 75 గజాల 2 పోర్షన్ల ఇల్లు అండి. చూసారా ఎంత ఖాళీ స్థలం ఉందో. ఇది గవర్నమెంట్ రేట్ వచ్చి 5,000 రూపాయలండి. ఇక్కడ ప్రైవేట్ రేట్ వచ్చి 8 నుంచి 10,000 మధ్యలో ఉంటుందండి. అంటే ఇంచుమించుగా వీళ్ళు 35 లక్షలు చెప్తున్నారు. అది రేటు డైరెక్ట్ ఓనర్తో మాట్లాడుకోవచ్చు మీరు. ఇది వాల్యూ ప్రకారం మనం లెక్కేసుకుంటే స్థలం రేటుకే మనకి ఇల్లు కూడా వచ్చేసినట్టు. ఈ ఇల్లు 2 పోర్షన్ల ఇల్లు. ఇది పెయింటింగ్ వేయించుకుంటే సరిపోతుందండి. ఈ ఇంటిని 2 పోర్షన్లుగా కట్టుకున్నారు. 75 గజాల్లో 2 కూడా సింగిల్ పోర్షన్స్, సింగిల్ బెడ్రూమ్ పోర్షన్స్. వెనకాల దొడ్డి కూడా చాలా పెద్ద దొడ్డి ఉంటుందండి. అయితే ఇది ఇంత తక్కువ రేట్లో రావడానికి కారణం ఏంటి అంటే వీళ్ళకి డబ్బులు అవసరమై అమ్మేస్తున్నారు. కాబట్టి ఇది రేటు కూడా వాళ్ళతో బేరం ఆడుకోవచ్చు. నేను ఒక మీడియేటర్ని, ఒక ఏజెంట్ని అండి, ఒక ప్రొఫెషనల్ ఏజెంట్ని. అయితే దానికి కావాల్సినటువంటి ఏర్పాట్లు నేను మీకు చేస్తాను. ఇది రేట్ ఎలా తగ్గించుకొని మనం కొనుక్కోవాలి అనే విషయం నేను మీకు చెప్తాను. మీరు ఒకసారి వచ్చి ఈ చక్కటి ఖాళీ స్థలం, మంచి నర్సరీల మధ్యలో ఉండేటటువంటి ఈ ఊళ్ళో మరి ప్రశాంతమైన జీవితం గడపడానికి అనువైనటువంటి స్థలం, అనువైనటువంటి ఊరు. రాజమండ్రికి 13 కిలోమీటర్లు మాత్రమే ఉంటుందండి. మరి ఇది కావాల్సిన వాళ్ళు ఈ స్క్రీన్ మీద ఉన్న నెంబర్కి కాంటాక్ట్ చేసి నన్ను కాల్ చేసి మాట్లాడితే నేను ఇది మీకు అమరుస్తానండి. ధన్యవాదాలండి నా వీడియో చూసినందుకు.